మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదం సద్దుమణగడం లేదు. మంచు బ్రదర్స్ మధ్య గొడవ జరుగుతూనే ఉంది. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు వెళ్లారు మంచు మనోజ్. తన ఆస్తులను కొందరు ఆక్రమించారని, వారందరినీ ఖాళీ చేయించి తనకు అప్పగించాలని కలెక్టర్ కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన కలెక్టర్ మనోజ్ కు నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించి అయితే ఇవాళ రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ కి ఆయన్ని కలిసి పూర్తి వివరాలు అందజేశారు మంచు మనోజ్. అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని చెప్పారు. జల్పల్లి ఆస్తి విషయాల్లో తాను అక్రమంగా ఎంటర్ కాలేదన్నారు. కూర్చొని మాట్లాడదామని చెప్పినా రావడం లేదన్నారు. తానెక్కడికి పారిపోవడం లేదని, ఎప్పుడు పిలిచినా వస్తానని చెప్పారు. అంతేకాదు తన పోరాటం ఆస్తి కోసం కాదని మరోసారి క్లారిటీ ఇచ్చారు మనోజ్. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న గొడవలు, విద్యార్థుల పట్ల సిబ్బంది తీరును ప్రశ్నించినందుకే తనను టార్గెట్ చేశారన్నారు. ఇది ఆస్తి గొడవలు కాదు. అండ్ ఫస్ట్ ఎఫ్ఐఆర్లో నేను 4 నెలల ముందు దౌర్జన్యంగా ఇంటికి వచ్చారని చెప్పారు. బట్ అది జరగలేదు. ఏదైతే క్యాంపస్లో జరుగుతుంది, ట్రస్ట్లోనూ ఆ సొసైటీలోనూ జరుగుతున్న విషయాలు, అంటే స్టూడెంట్స్కి ఇబ్బంది కలిగేది, ఈ హాస్టల్స్ వల్ల ఇబ్బంది కలిగేది, ప్రైవేట్ హాస్టల్లోకి జరిగే దౌర్జన్యాలు, ఇవన్నీ నేను అడిగేదానికి క్యాంపస్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని అండ్ ట్విట్టర్ ద్వారా అడిగాను, పర్సనల్గా మెసేజ్లు చేశాను. ఇలా స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారని అడిగితే ఐ విల్ సూ దెమ్ అని చెప్పాడు ఆయన. నా వాట్సాప్ మెసేజ్లు అవన్నీ నేను సబ్మిట్ చేస్తున్నాను. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ నేను రైజ్ చేశాను. కూర్చొని మాట్లాడదామని చెప్పి నేను క్వశ్చన్ చేసేసరికి ఇమీడియట్గా అది వాళ్ళకి నచ్చక దీన్ని ఒక ఆస్తి గొడవలుగానో అండ్ వీడు తాగేసి వచ్చి ఇంట్లో అందరిని కొడుతున్నాడని చెప్పో ఇంకా రకరకాలుగా నెరేటివ్స్. కూర్చొని మాట్లాడదామని నేను పిలుస్తున్నాను కానీ ఎవరు రావట్లేదు. అండ్ నేను పారిపోవట్లేదు, నాకు సిగ్గు తలంచుకొని పారిపోవట్లేదు, భయపడి నేను పారిపోవట్లేదు. నేను ఎక్కడ పిలిచినా వస్తాను, మీరు టీవీ ఛానల్కి పిలిచినా వస్తాను, ఎక్కడికి పిలిచినా వస్తాను. నేను కూర్చొని ఎవరితోనైనా మాట్లాడతాను. నేను ఏ తప్పు చేయలేదు. ఇది ఆస్తి గొడవలు కాదు. ఈ పోరాటం ఇది నా స్టూడెంట్స్ కోసం, మా విలేజర్స్ కోసం, మా